ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సహజంగా తిరగలి విసురుతూ తమ చరిత్ర రాయాలనేటువంటి స్ఫురణ కలిగించి భక్తులను సన్మార్గంలో పెడుతున్నటువంటి బాబా యొక్క కౌశలం ఎంత గొప్పదో కదా. పరమ పురుషార్థమైనటువంటి మోక్షం కంటే కూడా గురు చరణాలు సమర్థవంతమైనటువంటివి. అటువంటి గురు చరణ తీర్థాన్ని సేవిస్తే మోక్షం మనకు తెలియకుండానే మన ఇంటిలో ప్రవేశిస్తుంది. గురు స్మరణ, గురు కథాశ్రవణం అంతా శక్తివంతమైనటువంటివి. గురువు కరుణిస్తే ప్రపంచం సుఖమయమవుతుంది. జరగవని తలిచినటువంటి పనులన్నీ కూడా తక్షణమే జరిగిపోతాయి. గురువు ఎక్కడున్నా సరే మన చెంతకు పరుగున వస్తారు. వారు అత్యంత సులభంగా భవాన్ని దాటించగలుగుతారు. అటువంటి సమర్థ సద్గురువు యొక్క చరిత్రను మనం అవలోకనం చేయడం, స్మరణ చేయడం అనేటువంటిది మనకు పూర్వజన్మ సుకృతం మూలంగా లభిస్తుంది. బాబా శరీరం వదిలిన తర్వాత వారి యొక్క సస్వరూపాన్ని సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథం ద్వారా మనకు అందించి వారి యొక్క దివ్యమంగళ రూపం ఎప్పుడూ కూడా మన మనస్సుల్లో ఉండేలాగా వారిని మనం నిరాకార రూపంలో కూడా ఉపాసించేటువంటి గొప్ప అదృష్టాన్ని శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు కలిగించారు. బాబా వారు శరీరాన్ని వదిలిన తర్వాత శరీరం మాత్రమే లేదు, బాబా ఎప్పుడూ కూడా సజీవంగా ఉంటారనేటువంటి నిదర్శనాన్ని ఇవ్వడానికి శ్రీ సాయి సచ్చరిత 44వ అధ్యాయం తర్వాత వచ్చేటువంటి 45వ అధ్యాయం అందుకు ఒక తార్కాణం. ఇందులో ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సంశయం, నవనాథుల భక్తికి సంబంధించినటువంటి ప్రస్తావన, సాయి భక్తుల్లో బాబా ఎప్పుడూ కూడా సజీవంగానే ఉంటారు, ఎప్పుడు తలచినా సరే వారు మన వద్దకు వస్తారనేటువంటి గొప్ప అర్థాన్ని, పరమార్థాన్ని 45వ అధ్యాయం మనకు బోధిస్తుంది. 45వ అధ్యాయంలో ఒక ప్రస్తావన చేస్తారు హేమాడ్ పంత్. సర్వేంద్రియాలకు సాయి పైన భక్తి ఉండడమే అసలైనటువంటి ఆరాధన. ఎందుకంటే మనం పెదవులతో స్మరణ చేస్తాం, మనస్సు ఇంకెక్కడో ఉంటుంది, దాన్ని భక్తి అన్నారు. ఖచ్చితంగా పంచేంద్రియాలు సాయి పైనే కేంద్రీకృతం అయితే అదే అసలైనటువంటి ఆరాధన. మనందరము కూడా కళ్ళతో బాబా యొక్క రూపాన్ని చూస్తూ ఉంటాం, కానీ మనకు వారి రూపాన్ని చూస్తూ ఉన్నా సరే ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి తలంపు వస్తే బాబా పైన మన దృష్టి ఎలా కేంద్రీకృతం అవుతుంది. మనం నామాన్ని స్మరిస్తూ ఉంటాం, కానీ మన జిహ్వ తీయనైనటువంటి మామిడి పండును కోరుకుంటే నామాన్ని జపించి ఏం లాభం. భక్తుడి యొక్క చేతులు బాబా పాదాలను మృదువుగా తడుముతూ ఉంటే మెత్తనైనటువంటి పడక సుఖం గుర్తొస్తే ఆ భక్తికి ఏమి ప్రయోజనం. మన యొక్క సర్వేంద్రియాలన్నీ కూడా సాయి పైన భక్తిపూర్వకంగా అటువైపు మరలాలి. అదే అసలైనటువంటి ఆరాధన. క్షణమైనా సరే బాబాను విడిచి ఉండలేనటువంటి వారే అసలైనటువంటి భక్తుడు. కానీ మనం బాబా యొక్క ధ్యాస లేకుండా చాలా సమయం గడుపుతాం. అందుకని ఇక్కడ హేమాడ్ పంత్ అంటారు, క్షణమైనా బాబాను విడిచి ఉండగలిగేటువంటి వాడు అసలు భక్తుడేనా. నిరంతరము ఆయన స్మరణలో, ఆయన ధ్యాసలో ఉండడమే అసలైనటువంటి భక్తి. ప్రపంచమందు విరక్తి కలగనటువంటి వారికి భగవంతుని చరణాల యందు ఆసక్తి ఎలా ఉంటుంది? అంతే కదా. ఆసక్తులన్నీ వేరుగా ఉన్నప్పుడు బాబా చరణాలపైనే ఆసక్తి ఎలా ఉంటుంది? ప్రపంచంలో అనేక విషయాలపైన మనకు ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిలో ఒకటి బాబా చరణాలైనప్పుడు నీ యొక్క భక్తి ఏమాత్రం కూడా అది ప్రకాశించదు. ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నింటికంటే కూడా సద్గురు చరణాలే విలువైనవని భావించినటువంటి వారికి, ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా నశ్వరమైనటువంటివని సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారికి, వారు మాత్రమే బాబా భక్తి పారవశ్యంలో ఆనందాన్ని పొందగలుగుతారు.
గురుభక్తిని సాధ్వి అయినటువంటి ప్రతివతతో పోలుస్తారు. ప్రతివత అయినటువంటి భార్య మార్గంలో ఎవరు కనిపించినా సరే తల ఎత్తి చూడదు. భర్తయే ఆమెకు ఆధారం. భర్తను తప్ప మరింకెవ్వరిని కూడా ప్రేమించదు. భర్త మాట తప్ప మరెవరి మాట కూడా లెక్క చేయదు. భర్త మాటయే వేదంగా భావిస్తుంది. ఆ విధంగా నిజమైనటువంటి శిష్యుడు నీకు ఆధారమైనటువంటి గురువును మాత్రమే నువ్వు పట్టుకొని ఉండాలి. గురువాజ్ఞ ప్రకారమే నువ్వు ఉండాలి. గురువు యొక్క సేవకు మాత్రమే నీ జీవితం అంకితం కావాలి. ఇక్కడ గురుభక్తిని ప్రతివత అయినటువంటి సాధ్వితో పోల్చారు. కానీ అంతకంటే ఎక్కువ నిష్టను, ఎక్కువ భక్తిని, ఎక్కువ విశ్వాసాన్ని గురు మార్గంలో ఉన్నటువంటి భక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే గురువు తప్ప మరెవరు సహాయం చేయరు. గురువును మించినటువంటి ఉపకారి మరొకరు లేరు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగినటువంటి వారే అసలైనటువంటి భక్తులు సద్గురు మార్గంలో. ఇక్కడ హేమాడ్ పంత్ చెప్తారు, ప్రపంచంలోనే ఏ సహాయం చేయలేనటువంటి వారు నీకు పారమార్థంలో ఏ విధంగా ఉపయోగపడతారు. నువ్వు అల్లుడు, వియ్యంకుడు, బావమరిది వీళ్ళందరిపైన ఆధారపడతావు. వీరెవ్వరిపైనా కూడా మీరు నమ్మకం పెట్టుకోకండి. తల్లిదండ్రులు మమకారాన్ని చూపుతారు. పుత్రుడు ఆస్తిపైన కన్నేస్తాడు. భార్య పసుపు కుంకాల కోసం పాకులాడుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క వ్యవహారాల కోసమే నీతో సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుతారు. కానీ సద్గురువు అలా కాదు. పరమార్థం సంపాదించి పెట్టడంలో ఒక్క సాయి సద్గురువు మాత్రమే నీకు ఉపకారి. నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చేటువంటిది వారే. కేవలం వారిపైన మాత్రమే నమ్మకం ఉంచు. వారి వచనం మాత్రమే విను. ప్రపంచంలో సహాయం చేయలేనటువంటి వారు, నీకు ఆపద వస్తే దూరం జరిగేటువంటి వారు, వారి మాటను నువ్వు వినకూడదు. వారి పట్ల అనవసరమైనటువంటి అభిమానాన్ని, ప్రేమను పెంచుకోకూడదు. నీ ప్రేమంతా కూడా సద్గురువు వైపు మరలించు. నీ జీవితానికి పరమార్థాన్ని చేకూర్చేది ఒక్క సద్గురువు మాత్రమే అనేటువంటి సత్యాన్ని ఎప్పుడూ శ్రీ సాయి సచ్చరిత బోధిస్తూ ఉంటుంది. కేవలం గురువు యొక్క నామాన్ని స్మరించడం వల్లనే ఈ లోకంలో మనకు పరమార్థం చేకూరుతుంది. పరమ ఆనందం కూడా గురునామంలోనే ఉంటుంది. సర్వజీవులలో కూడా బాబా యొక్క దర్శనాన్ని మనం పొందగలుగుతాం. నామస్మరణ నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుస్తుంది. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి కథ. ఇది మనలాంటి వాళ్ళందరికీ కూడా ఒక జ్ఞాన కథ. కాకాసాహెబ్ దీక్షితు గొప్ప విద్యావంతుడు, పండితుడు. ఆ రోజు షిర్డీలో ఎక్కువ సమయం బాబాతో ఉన్నటువంటి భక్తుల్లో కాకాసాహెబ్ దీక్షితుకు మించినటువంటి ప్రతిభావంతులు అక్కడ లేరు లౌకికంగా. కానీ అటువంటి ప్రతిభావంతుడికే భక్తి మార్గంలో ఒక అసంతృప్తి కలిగితే ఎలా ఉంటుంది? అందుకనే బాబా వీళ్ళందరికంటే కూడా తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగినటువంటి శ్యామాను ఒక శక్తివంతమైనటువంటి భక్తుడిగా బాబా తీర్చిదిద్దాడు. ఎందుకు బాబా శ్యామాకు విష్ణు సహస్రనామాన్ని ఇచ్చాడు? శ్యామాకు విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి చదువుమంటే దాని అర్థాన్ని కూడా విశ్లేషించేటువంటి స్థితికి శ్యామా వెళ్తారు. శ్యామాకు అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు నిర్వేదనకు లోనైనప్పుడు మనము ఎందుకు నిర్వేదనకు లోను కావాలి? ఒకరోజు ముంబైలో చౌపాటీలో కాకామాజన్ ఇంట్లో ఏకనాథ భాగవత పారాయణ జరుగుతూ ఉంటుంది. భాగవతం పారాయణ జరుగుతున్నటువంటి సందర్భంలో నవనాథుల యొక్క భక్తి గురించి అక్కడ ఏకాదశ స్కందంలో 2వ భాగం అక్కడ పారాయణ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. నవనాథులు జనక మహారాజుకు భాగవత ధర్మ మహిమ గురించి అక్కడ వివరిస్తున్నారు. ఆ వివరణలో గురువు యొక్క వైభవం, గురువు మినహా ఈ లోకంలో ఎవ్వరూ కూడా సహాయకారి కాదు అనేటువంటి విషయాన్ని నవనాథులు వివరిస్తూ ఉన్నారు. హరి యొక్క పరమభక్తి ఎటువంటిది, హరిమాయను దాటే సగుణోపాయం ఏమిటి అనేటువంటి విషయం పైన అక్కడ వివరణ జరుగుతూ ఉంటుంది. వీటన్నింటినీ మనకు కలిగించేటువంటిది, హరిభక్తిని
పెంపొందించేటువంటిది, హరిమాయను తప్పించేటువంటివి ఒక్క గురుచరణాలు మాత్రమే అని చెప్పి నవనాథులు అక్కడ తెలియజేస్తారు. కర్మ, అకర్మ మరియు వికర్మ అన్నింటికీ మర్మం ఒక్కటే. గురువే పరమాత్మ రూపం, గురువు యందు భక్తి అదే భాగవత ధర్మం. హరిచరిత్రను, వారి అవతారాలను, విశిష్టతను ధృమిల్నాథుడు వివరించసాగాడు. పురుషార్థం యొక్క లక్షణాలు చెప్పి నారాయణుని యొక్క రూపాన్ని వర్ణించాడు. జనక మహారాజు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలేయాలంటూ సూచన చేస్తారు. ఈ విధంగా గురువు యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉంటారు. గురువు పట్ల ఆ నవనాథులకు ఉన్నటువంటి భక్తిని చదివినటువంటి కాకాసాహెబ్కు నిజంగా నవనాథుల భక్తి ఎంత గొప్పది, వారు అదృష్టవంతులు, ఆ భక్తి పరమమూఢులైనటువంటి మనకు ఏ విధంగా లభిస్తుంది అని అంటారు. దానికి శ్యామ అంగీకరించాడు. శ్యామ అంటారు, కాక నవనాథుల యొక్క భక్తి గొప్పదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ లేదా? టీకా సహిత ఏకనాథ భాగవతంలో ఏకాదశ స్కందం నిత్యము నిన్ను పారాయణ చేయమని, భావార్థ రామాయణాన్ని కూడా నీకు పారాయణ చేయమని చెప్పి బాబా నిన్ను అందుకు నియమించలేదా? నువ్వు కూడా అదృష్టవంతుడివే కదా. హరి యొక్క నామాన్ని, హరి యొక్క లీలలను ఎంత అద్భుతంగా నువ్వు శ్రవణం చేయించావు, ఎంతమందికి నువ్వు మేలు చేశావు. ఇటువంటి గొప్ప ఉపాసనలో మన సద్గురువు కూడా మనల్ని పెట్టారు కదా. మన భక్తేమీ తక్కువ కాదు కాకా అని చెప్పి శ్యామ చెప్తారు. గురు ఆజ్ఞను పరిపాలించడమే అసలైనటువంటి గురుభక్తి. కాక మీరు, నేను అందరము కూడా సద్గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించాము. సద్గురువు మనల్ని ఏ విధంగా అయితే స్థితిలో ఉంచారో ఆ స్థితిలో మనం ఆనందంగా ఉన్నాము. ఇంతకంటే భక్తి వైభవం ఏముంటుంది అని చెప్పి శ్యామ అంటారు. అయినా సరే ఎందుకో కాకా సాహెబ్ దీక్షిత్కు అదొక రకమైనటువంటి కలవరం ఏర్పడింది. నవనాథుల భక్తి వైభవమే గొప్పది, మనం అందులో ఏ పాటిది అనేటువంటి దాంట్లోనే కాకాసాహెబ్ ఉండిపోయారు. కానీ తెల్లవారి పారాయణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఆనందరావు పాకడే అనేటువంటి శ్రద్ధాభక్తి కలిగినటువంటి భక్తుడు, బాబా దయ వల్ల ఆనందరావు పాకడే ఒక మంచి స్థితికి వెళ్ళాడు. బాబా పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. అతనికి బాబా ఆ రోజు ముందు రోజు రాత్రి అటువంటి భక్తుడికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్వప్న దర్శనాన్ని ఇచ్చారు. ఆ విషయం శ్యామకు చెప్తూ ఉంటారు. పారాయణలో వారిద్దరు మాట్లాడుకోవడం కాస్త ఇబ్బంది కలిగింది. వెంటనే కాకాసాహెబ్ దీక్షిత్ పారాయణ ఆపి, మీరేం మాట్లాడుకుంటున్నారో మాకు కూడా చెప్తే మేము సంతోషిస్తాం కదా అంటే, కాకాసాహెబ్ నిన్న నీకు వచ్చిన సంశయానికి బాబా ఆనందరావు పాకడే ద్వారా సమాధానం చెప్పారు చూడు అని అంటారు. ఏం జరిగింది అని అంటే, ఆనందరావు పాకడే తనకు స్వప్నంలో బాబా దర్శనం ఇచ్చినటువంటి విషయాలను చెప్పడం ఆరంభిస్తారు. తను సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాబా రత్నఖచిత సింహాసనంలో సముద్రం మధ్యలో ఆసీనులై ఉన్నారు. బాబా పక్కనే మాధవరావు దేశపాండే నిల్చుని ఉన్నారు. వారిరువురిని చూసి ప్రణామం చేస్తూ నేను బాబా దగ్గరికి వెళ్ళాను. వెళ్తే బాబాకు నమస్కారం చేస్తుంటే మాధవరావు దేశపాండే అన్నారు, బాబాకు పాద నమస్కారం చేసుకో అని అన్నారు. బాబా పాదాలు ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయి కదా, నేను ఎలా నమస్కారం చేసుకునేది అని చెప్పి అడిగాను. అప్పుడు మాధవరావు దేశపాండే, మీ పైన అమితమైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి పాకడే మీ యొక్క పాదాలను దర్శించుకోవాలనుకుంటున్నాడు. మీ పాదాలను ఒక్కసారి పైకెత్తితే పాకడే పాద నమస్కారం చేసుకుంటారంటే బాబా అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి వారి పాదాలను పైకెత్తుతారు. అప్పుడు పాకడే పాదదర్శనం చేసుకుంటారు. బాబా అంటారు, నీకింత మేలు చేసినటువంటి మాధవరావు దేశపాండేకు జరీ అంచు దోవతులు ప్రదానం చెయ్యి అని అంటారు. ఆ జరీ అంచు దోవతులను పట్టుకొని పారాయణ జరుగుతున్నటువంటి చోటకు ఆనందరావు పాకడే వస్తారు. వచ్చి ఈ విషయమంతా తెలియగానే కాకాసాహెబ్ దీక్షిత్లో నెలకొన్నటువంటి సంశయం పటాపంచలైపోయి, అంటే గురువు ఎప్పుడూ కూడా మన వెంటే ఉంటారు, మన శ్రేయస్సు కోసం మనకు అవసరమైనప్పుడు వారి యొక్క దేహం భూగర్భంలో ఉన్న వారు ఈ చైతన్యంలో నిరాకార రూపంలో ఉన్న మన కోసం ఏదో ఒక రూపంలో వచ్చి మనకు మేలు చేస్తారు, నిత్యము మన శ్రేయస్సు కోసం వారు పరితపిస్తారు అనేటువంటి సమాధానం కాకాసాహెబ్ దీక్షిత్కు లభిస్తుంది.
ఇక దోవతులు తీసుకోవడానికి శ్యామ నిరాకరిస్తారు. ఇటువంటి విషయాల్లో కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర ఒక ఉపాయం ఉంటుంది. బాబా అనుమతి లేకుండా వారు ఏ నిర్ణయాన్ని తీసుకునేటువంటి వారు కాదు. బాబా కోసము లక్షల రూపాయల సంపాదనను ఎడమకాలతో తన్ని తన యొక్క ప్రతిష్టను, తన యొక్క పేరును, ప్రఖ్యాతులను అన్నింటినీ వదులుకొని షిర్డీకి వచ్చినటువంటి వారు. అటువంటి ఉత్తమ సుగుణాలు కలిగినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ ఏ రోజు బాబా యొక్క ఆజ్ఞను మీరేటువంటి వారు కాదు. బాబా మహాసమాధి తర్వాత కూడా ద్వారకామాయికి వెళ్ళి వారు షిరిడీ వదలాలన్నా సరే బాబా తైలవర్ణ చిత్రపటం ముందు చీటీలు వేసి బాబా వెళ్ళు అని చెప్పినటువంటి చీటీ ఇస్తేనే ముంబై వెళ్ళేటువంటి వారు. షిరిడీకి రావాలన్నా బాబా అనుమతి తీసుకుని వచ్చేటువంటి వారు. కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు ఆ రోజు నష్టం జరిగినా సరే బాబా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయము తీసుకునేటువంటి వారు కాదు. అంత స్థితప్రజ్ఞతను కాకాసాహెబ్ సంపాదించుకున్నారు. ఎందుకంటే అక్కడ శ్యామ మొండివాదం చేస్తూ ఉన్నాడు. స్వప్నంలో నీకు బాబా చెప్పాడు కానీ నాకు చెప్పలేదు కదా. దాన్ని సున్నితంగా పరిష్కరించడానికి కాకాసాహెబు చీటీ వేద్దాం బాబా ముందు అని చెప్తే దానికి అందరూ, ఆ ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. చీటీ వేసి ఒక చిన్నపిల్లతో తీస్తే దోవతులు తీసుకో అనేటువంటి నిర్ణయం వచ్చింది. దాంతో శ్యామ గౌరవంగా ఆ దోవతులను స్వీకరించాడు. కాకాసాహెబ్కు చీటీలపైన ఎంత నమ్మకం అంటే ఆ చీటీల్లో వచ్చేటువంటిది ఖచ్చితంగా అది బాబా సమ్మతి మాత్రమే అని చెప్పి. అందుకనే కాకాసాహెబ్ బాబా దగ్గర అంత నియమంగా, అంత నిష్టగా ఆజ్ఞను పరిపాలించాడు. కాబట్టి బాబా ఒక మాట అంటారు కాకాతోటి, కాకా ఇక నీ బాధ్యత నాది, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను అని అంటారు. నిజంగానే కాకాసాహెబ్ను విమానంలో తీసుకెళ్ళిపోయారు కదా. దానికి సంబంధించిన ప్రస్తావన రాబోయే అధ్యాయాల్లో ఉంటుంది. దాన్ని కూలంకుషంగా చదువుకుంటాం. అంటే ఒక భక్తుడి యొక్క బాధ్యతను బాబా తీసుకుంటే ఆ భక్తుడి చివరంత వరకు ఏ విధంగా కాపాడతారు. అంతేకాదు గురు భక్తికి మించినటువంటిది కలియుగంలో సాయి సద్గురువు యొక్క భక్తికి మించినటువంటి మరొక మోక్షము లేదు, మరొక పరమార్థము లేదనేటువంటి విషయాన్ని ఈ 45వ అధ్యాయం ద్వారా బాబా మనకు తెలియజేశారు. ఈ 45వ అధ్యాయంలో కాకాసాహెబ్ సంశయానికి బాబా చెప్పినటువంటి సారాంశం ఏమిటంటే, గురువును ప్రేమించండి, వారికి అనన్య భక్తితో నమస్కరించండి. ఎందుకంటే సూర్యుడు ఎదుట అంధకారం ఉండదు. ఒకసారి గురువును ఆశ్రయించిన తర్వాత మన జీవితాలకు అంధకారం ఉండదు. భవాన్ని ఒక్క గురువు మాత్రమే దాటించగలుగుతారు. గురువును చేరిన తర్వాత సంశయాలకు తావు ఉండకూడదు. నువ్వు ఎంత గొప్ప గ్రంథానైనా చదువు, ఎంత గొప్ప భక్తినైనా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దాని ముందు నీ గురువు పట్ల ఉన్నటువంటి భక్తి చిన్నదిగా నువ్వు చేసి చూసుకోకు. ఇక్కడ ఇతర భక్తి మార్గాల కంటే కూడా బాబా చూపినటువంటి అత్యంత సులువైనటువంటి భక్తి మార్గమే పరమ మోక్షానికి అది బాటలు వేస్తుంది. ఆ బాటలో మనం ముందుకు వెళ్తున్నామా లేదా అనేటువంటిది మన పరిణితిని బట్టే ఉంటుంది తప్ప, మనం బాబా మార్గంలో అనన్య శరణాగతిని గనక మనం చేస్తే మనకు ఒక మంచి మార్గాన్ని, మోక్ష ద్వారం వైపు మనల్ని నడిపిస్తారు. జీవితానికి ఒక పరమార్థాన్ని బాబా మనకు చూపెడతారు. గురువు మాత్రమే అనన్యమైనటువంటి ప్రేమ భక్తుడిపై కలిగి ఉంటాడు. అదేవిధంగా భక్తుడి యొక్క అర్హతను, వారి స్థాయిని బట్టే వారికి అనుగ్రహాన్ని ఇస్తారు. ఈ అధ్యాయంలో చివరిగా ఈ విషయానికి సంబంధించి ఒక సందర్భాన్ని రాస్తారు హేమాడ్ పంత్. బాబాకు నానాసాహెబ్ డెంగ్లే చెక్కబల్ల ఇస్తాడు కదా. చానడి వెడల్పు 3 పొడుగున్నటువంటి ఆ చెక్కబల్ల పైన బాబా నిద్రించేటువంటి వారు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారకామాయిలో ఉండగా బాబా ఆ చెక్కబల్ల పైన తను పడుకున్నటువంటి సందర్భంలో అనుభవించినటువంటి సుఖం గురించి చెప్తున్నారు. నిజంగా అక్కడ ఎక్కడ సుఖం ఉంటుంది? జానడి వెడల్పు 3 పొడుగున్నటువంటి దాంట్లో. దాని వైశిష్ట్యాన్ని వివరిస్తున్నప్పుడు కాకాసాహెబ్ అడుగుతారు, బాబా మీరు అంతగా చెక్కబల్లను గుర్తు చేసుకుంటున్నారు కదా, మీకు మరొక చెక్కబల్ల చేయించి ఇవ్వనా అంటాడు. వద్దులే కాక, నేను ఒక్కనే పైన పడుకుంటే ఏం బాగుంటుంది, మహల్సా కింద పడుకుంటున్నాడు అంటే, మహల్సాకు కూడా ఇంకోటి చేయిస్తా బాబా,
మహల్సా అక్కడ ఏడబడుకోగలుగుతాడు? వాడు నిద్రకు బానిస. అరే నేను నిద్రిస్తున్నప్పుడు నా మనస్సు స్మరణ చేస్తూ ఉంటుంది, నిద్రలో పడి దాన్ని మర్చిపోతే నాకు గుర్తు చెయ్యి అని చెప్పి నా హృదయం పైన చెయ్యి వేసి పెట్టు అని చెప్తే వాడు నిద్రకు బానిసై నిద్రలో మునిగిపోతే వాడి చెయ్యి నా హృదయం పైన బరువు ఎక్కేది. వెంటనే మహల్సా అంటే లేచి కూర్చునేటువంటి వారు. నిద్రకు బానిసైనటువంటి మహల్సా అక్కడ పడుకోలేడు. అటువంటి యోగ్యత మహల్సాకు లేదులే, ఇప్పుడు ఆ చెక్కబల్ల వద్దులే అని అంటాడు. అంటే భక్తుడి యొక్క యోగ్యతను బట్టే. మహల్సా పైన ప్రేమ ఉంది కదా, మహల్సాకు కూడా బాబా తలుచుకుంటే అక్కడ పడుకునేటువంటి యోగాన్ని ఇవ్వవచ్చు కదా. కాదు, భక్తుడి యొక్క అర్హత యోగ్యతను బట్టే బాబా అన్నీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ జన్మలో మనకు లభించినటువంటి సద్గురు సహచర్యంలో మన సర్వేంద్రియాలను వారి భక్తి వైపు మరల్చడం తప్ప మరొక సాధన, ఉపాసన, ఉపవాసం ఇంకోట్లేదు. మన నయనాల్లో బాబా కొలువైతే మన దృష్టికి ఇంకోటి కనిపించకూడదు. మన చెవులు వారి కీర్తనను వింటుంటే, మన మనస్సు వారి స్మరణ చేస్తుంటే, ఇక జిహ్వకు వేరే రుచిపైన మక్కువ ఉండకూడదు. ఇటువంటి గొప్ప సాధనను మనం చేయాలి. అప్పుడే సద్గురు మార్గంలో మనం పరిణితి చెందుతాం. బాబా ఆశించినటువంటి స్థితికి మనం ఆ భక్తి మార్గంలో చేరగలుగుతాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం